ధ్యాన జపముల సంపదే సత్వగుణము. మానవునకు 3 విధములైన దశలున్నవి. మొదటిది అస్పష్టముగాను, మధ్యదశ కార్యములతో కూడుకున్నదిగాను, మూడవది ఉత్తమముగాను ఉండును. ఇవియే తమోదశ, రజోదశ, సత్వదశ. మొదటిదైన అస్పష్ట దశ నుండి మధ్యదశకు పోవునప్పుడు క్రమక్రమముగా మానవుడు అభివృద్ధికి రానట్లయితే వాడు తప్పకుండా అసహజ స్థితి యందు ఉన్నట్లు తెలుసుకుందరు. శైశవం మొదలు యౌవనారంభ దశ వరకు ఉండు జీవిత భాగము ఎక్కువగా గణింపవలసినది కాదు. దానిని గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరమేమీ లేదు. యౌవనారంభము కాగానే మానవుడు ప్రథమ దశ అయిన అస్పష్ట దశలో ప్రవేశించి అనేకమైన ఫలితము లేని కార్యములే చేయుచుండును. పిమ్మట అతడు శక్తివంతమైన పరిపక్వ దశను పొందును. ఈ స్థితి అస్పష్ట దశకును ఉత్తమ దశకును మధ్యలో ఉండును. అప్పుడే వారు ఉత్తమ దశ కోరదగినది. అసలు తపోనియమములందు కూడా ఇదే ధర్మమున్నది. మొదటి పూజలు శక్తితో చేరి ఉండును, మధ్య పూజ శివునితో చేరి ఉండును. తల్లి సంరక్షణలో ఉండే వయస్సు మానవునకు గడచినది. లోకోద్ధారకుడైన శివుని శరణు వేడే సమయము తటస్థించును. శరీరమును మనస్సును మలినము చేసుకున్నటకు ఇప్పుడు తరుణము కాదు. ఈ వయస్సున మానవుడు కొన్ని సహజ దుర్గుణములు కలిగి ఉండును. అవే గర్వము, పెంకితనము, శోధన, కామము, వాంఛ, సిగ్గు, భయము, ద్వేషము, అసహ్యభావము. ఇట్టివి తనలో ఉన్నంతవరకు శివునికి శరణాగతి కాడు. ఈ దుర్గుణములను పూర్తిగా తుడిచివేయవలను. కనీసము క్రమక్రమేణా పోగొట్టుకున్నటకైనా ప్రయత్నించవలను. అట్టివాడు ప్రవాహమునకు ఎదురీత ఈదినవాడగును. దీనినే యమునా నది వ్యతిరేక ప్రవాహగతి అని కూడా అంటారు. ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళిన క్రమక్రమముగా ఉత్పత్తి స్థానమును చేరునే కాని సాధారణముగా ప్రవాహము వెంబడి తేలుతూ పోయిన క్షేమస్థానమునకు అంతకంతకు దూరమై, అంతియేకాక మునుగుతూ తేలుతూ క్షణమైనను విశ్రాంతి లేక గమ్యమును సహితము పొందలేకపోతున్నారు. ఎదురుగా ఈదుట కొంత కష్టమైనా గమ్యమునకు కొంత అయినా దగ్గరగా పోవచ్చునే కాని దూరము కాదు. అందునిమిత్తమే ధ్యానము తెప్పవలే తోడుగా ఉండను. ధ్యానముచే దేహ సంబంధమైన బలహీనతలను దూరము చేసి మనోవేగమును అరికట్టి శాంతముగా అనుగ్రహ ప్రవాహమునకు ఎదురుగా పోవుచున్న అనుగ్రహ స్థానమైన ఆదిమూర్తిని పొందవచ్చు. అట్లు కాక సులభముగా ఉన్నదని ప్రవాహముతో పాటు దిగువకు పోవువారు అనుగ్రహమునకు అడ్డము తిరిగిపోయిన వారగుదరు. తాను ముందు, అనుగ్రహము వెనుక ఆగును. అంతియేకాక ఆదిమూర్తికి క్రమక్రమముగా అస్పష్టమై అసలే కనిపించకపోవును. అట్టివారు ముక్తి మార్గమును దూరము చేసుకుని కష్టభాజనులై ఆనాటికానాడు ఎక్కువ దుఃఖమును కష్టములను అనుభవించుచుందరు. లాభమేమి? ఈ పరిస్థితికి కారణమే పైన చెప్పిన దుర్గుణములు. ఆ దుర్గుణములను దూరము చేసుకొనిననే మూలస్థానము ముమ్మాటికీ చిక్కును. అట్లు కాకున్నా ఎంత కష్టపడియూ ఫలితము ఆవంతయూ చిక్కదు. లోకమున సద్గుణములు ఉన్నవారినే అందరూ ప్రేమింతురు, కాని దుర్గుణముల వారికి దూరమగుదురు. బాహ్య సౌందర్యమును చూచి పశువులు ప్రేమించును, వ్యామోహించును. సద్గుణములను చూచి సర్వేశ్వరుడు ప్రేమించును, సంతోషించును. లోకుల తుచ్చ ప్రేమలకు లొంగకండి. పవిత్రమైన పరమాత్మ ప్రేమకు దయకు ప్రాకులాడవలను. లోకుల ప్రేమ క్షణ క్షణమునకు మారుచుండును. అది వారి వారి ఇష్టాయిష్టములపై ఆధారపడి ఉండును. భగవంతుని ప్రేమ కేవలము సద్గుణము పైననే ఆధారపడును. అంతియేకాక అది స్థిరమైన ఆనందమును ప్రసాదించును. బాహ్యమైన మంచికి దాసులయ్యేవారు మాటిమాటికి ప్రమాదమును కొని తెచ్చుకుంటారు. మానవుని మంచి సౌందర్యము సద్గుణమే కాని వేరు కాదు. అట్టి సౌందర్యమునకు మించిన సౌందర్యము వేరులేదు. లోకమున ఎవరైనా పాపకార్యము చేస్తే దానిని గురించి కూడాను సద్గుణవంతులు ప్రసంగించకూడదు. ఎందుకన ఆ చింతలో వీరును దిగవచ్చును. కాన వాడు అందులో భాగము వహించినవాడగును. ధ్రువుని ప్రహ్లాదుని కథలు వింటే పుణ్యము వచ్చును, మార్గము చిక్కును. సావిత్రి అనసూయల చరిత్రలు వింటే పాపము నశించును, గుణములు కుదురును. వీటికి ఏమి కారణము ఎవరు చెప్పగలరు? వారందరూ పవిత్రులు, నిష్కలంక చరిత్రులు. కాబట్టి వారిని వారి విషయములను గురించి ప్రసంగించుకోవడము, సత్కార్యము ఆచరించడమే. ఇదే కారణము. లేకపోతే
వారిని సద్గుణములు ఎందుకు ఆశ్రయించును? మంచి గుణవంతులను నిందించేవారు వారిని పావనము చేస్తున్నారని చెప్పటం ఉండును. ఎప్పుడూ వారిని నిందించుట వల్ల వారి పాపములను పైకి లాగి తాము తమలోనికి ఆ పాపములను గ్రహిస్తున్నారు. ఆ విధంగా సద్గుణవంతులను నిందించువారు పాపులవుతున్నారు. సద్గుణవంతులు పాప విరహితులవుతున్నారు. కనుక ఎదుటివాని దుర్మార్గమును గాని చెడ్డను గురించి గాని ఎప్పుడూ తలంచరాదు. చేతనైతే వానిని మంచి మార్గమునకు తిప్పుటకు వాని ఎదుట మంచి కార్యములు చేస్తూ మంచి విషయములను బోధించుచూ ఉండవలను. ఇట్టి శాంతము, దయ, సర్వశ్రేయోభిలాష మానవునియందు ఉద్భవించవలను. అట్టి సద్గుణ సంపదను పొందవలనన్న జపధ్యానములు ఆచరించవలను. జపధ్యాన ఫలమే సద్గుణ సంపద. జపధ్యానములు బాహ్య సంబంధమైన బహిర్భాగమును మాత్రమే శుభ్రపరచక అంతర్ముఖమును కూడా శుభ్రపరచును. సముద్రపు పైభాగమున తరంగములు పుట్టును. అయితే ఈ తరంగములను పుట్టించినది వీచే వాయువే కనుక తరంగములను పుట్టించు శక్తి వాయువులో ఉన్నది. అలాగే బుద్ధిమంతుని మనస్సున ఎన్నో ఆలోచనలు, అభిప్రాయములు ఉన్నవి. వాటిని వెల్లడి చేయ వానికి శక్తి లేదు. సరియైన వస్తువు వానికి తటస్థించినప్పుడు అన్ని వైపుల నుండి ఈ ఊహలు పొంగి పొరలిపోవును. అట్లే తాము పూజించు ఫోటోలయందు, విగ్రహములయందు ప్రభువు వ్యక్తమవడం ఫోటో విగ్రహముల యొక్క విశిష్ట గుణమా? కాదు. ఫోటోగానే, విగ్రహం విగ్రహముగానే ఉండను. భక్తుని యొక్క విశ్వాసశక్తి తీవ్రత వల్ల పరమాత్ముడు తన భక్తులకు కనిపించకుండా ఉండలేడు. అందునిమిత్తమై దేనిపై దృష్టి నిలిపి భక్తుడు ధ్యానించి పూజించునో, రాయి కాని, చెక్క కాని, కాగితము కాని అందులో తాను అనుగ్రహ రూపమును దాల్చును. ప్రహ్లాదునికి స్తంభమందే ఉద్భవించెను. వేమనకు శిలయందు గోచరమాయెను. మార్కండేయునకు లింగము నుండియే బయటకు వచ్చెను. భక్తుని మనోవాంఛ సఫలము చేయుటకు విశ్వమునకు ఆధారభూతుడైన హరి ఏ రీతిగానైనా ఎక్కడైనా వచ్చును. అయితే తనను ఏకాగ్రచిత్తులై ప్రార్థించవలెను. అట్టి ఏకాగ్రత పుట్టుక స్థానమే సత్వగుణము. అట్టి సత్వగుణము యొక్క జన్మభూమే ధ్యానము. కాన మానవులు మొదట సద్గుణములు అలవరుచుకొనవలెను. దానికి సత్సంగము ఆశించవలెను. ఏ సత్సంగమున పరమాత్ముని గురించిన, సత్యమును గురించిన, పరోపకార సర్వజన సమాన ప్రేమను గురించిన ప్రసంగము ఉరికొల్పబడుతుందో అట్టివారే నిజమైన స్నేహితులు. అట్టివారినే సాధుసంగము అనుటకు సందేహము లేదు. భగవంతుని గురించిన ప్రసంగములే లేక, కడకు ఆ తలంపైన లేక, సంసార బంధములను వృద్ధి చేయుటకు, బిగించుటకు, అసత్య, అన్యాయ, అహితములు బోధించుటకు, ధర్మములను త్యజించుమనియు ఎవడు బోధించుటకు ప్రయత్నించునో వాడు స్నేహితుడు కాడు. అట్టి వారిని చేరడానికి కూడా ఇచ్చగించకూడదు. అట్టి పై గుణముల సహవాసమే దుస్సంగమనబడును. అట్టివారి సాంగత్యము చేయుట వల్ల తమకు ఇష్టము లేకున్నను మానవులు తప్పులు చేయవలసి వచ్చును. ఆడరాని ఆటలు, అనరాని మాటలు అలవడును. తప్పులు చేయవలసి వచ్చును. అప్పుడు చేయరాని కార్యములు చేయుచు అధోగతికి దారితీయును. పాపభీతి లేనివారు ఎంతటికైనా సాహసించగలరు. అందులో ఆశ్చర్యం లేదు. పాపభీతి, దైవప్రీతి కలవారే సత్సంగము. ఈ రెండూ మందుకైనా ఎవరి దగ్గర వెతకినా చిక్కదో అట్టివారే దుస్సంగము. కాన సాధకులు ఎల్లప్పుడూ సత్సంగత్వమును కోరవలెను. అట్లు చేరుట వల్ల ఇచ్ఛాశక్తి పొందలేనిది ఏమీయూ లేదు. లభ్యమైనా కాకున్నను సత్సంగత్వమునే కోరవలెను, చేరవలెను. శాశ్వత సంతుష్టిని ఆశించి పొందు, కాని అశాశ్వతమైన సంతుష్టుల కొరకు ఆరాట పడవలదు. నిజమైన సాధకుడు ఐహిక విషయములతో కాలము గడుపు వారి సాంగత్యమును కోరి లాభము లేదు. నీకు నే చెప్పిన గుణముల కల స్నేహితుడు దొరకకుండినా నీకు నీవు ఒంటరిగానే ఉండుము, నష్టమేమీయూ లేదు. దుస్సంగత్వమును గురించి తలంచను కూడా తలంచకూడదు. వారికి వీలుపడినప్పుడు, నీకు చేతికి చిక్కినప్పుడు సరైన బోధనలు చేయవచ్చును. కాని వారి బోధనలలో నీవు చిక్కుకొనకు. వారి మాటలకే చోటివ్వకు. అసలు అక్కడ ఉండుటకు కూడా ఇచ్చబడవద్దు. ఇట్టి గుణములతో ఉండిన ధ్యాన జపములు సులభముగా కుదరగలవు.